ఒకసారి వీడు చూడండి, తిరుపతి మెయిన్లో, అది కూడా టౌన్ క్లబ్ దగ్గర మెయిన్ సెంటర్లో రోడ్డుకి అడ్డంగా తాగేసి పడుకో ఉన్నాడు. అసలు ఏ వెహికల్ అయినా కూడా కొంచెం ఫాస్ట్ వస్తే బ్రేక్ వేసే కూడా అవకాశం ఉండదు. టౌన్ క్లబ్ దగ్గర మెయిన్ సెంటర్లో ఈ మరి తాగేసి పడుకొని ఉండడం వల్ల జస్ట్ నా కారు జస్ట్ మిస్ పక్కకు తీసేది అది చూసి నేను సైడ్కి లాగేశాను. వాడు ఫుల్గా రోడ్ అంతా వామిటింగ్ చేసుకొని ఎంత ఘోరంగా అసలు మతిస్థిమితం లేకుండా మాదిరిగా పడిపోయి ఉన్నాడు. ఇలా ఒకవేళ ఏదన్నా జరుగుంటే ఇంకా ఆడికి అయిపోయి ఉంటుంది. ఇంకొకడు చూడండి, ఇది వచ్చేసి ఎంఆర్పల్ సర్కిల్ దగ్గర ఎంత నీళ్లు పోసి ఎంత చేసినా ఎంత ఘోరంగా చూడండి, ఎన్ని వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. ఇక్కడ 1-2 కాదు, 100 వెహికల్స్ వెళ్తున్నాయి. ఎంతోమంది చూస్తూ ఉన్నారు. వీడు రోడ్డు మీద అట్లా తాగేసి సగానికి పడుకో ఉన్నాడు అనమాట. ఇలా చూడండి, వాడు ఆటో తోలుకుంటున్నాడు. ఆటో తోలుకొని సెల్లు అట్లే పక్కన పడేస్తున్నాడు. పూర్తిగా కీస్ పక్కన పడేసి డబ్బులు అంతా కింద పడిపోయినాయి. 100 మంది ఆ రోడ్లో, ఎంఆర్పల్లి చూడండి మెయిన్ సర్కిల్ అది, అక్కడ ఎన్నో వెహికల్స్ పోతున్నాయి. రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. ప్రతి వెహికల్ వాడిని తప్పించి పక్కకి వెళ్తాయి తప్ప కనీసం ఎవరు పట్టించుకునేది కూడా లేదు. ఇది వాడికి చూడండి, ఖచ్చితంగా వీడేజ్కి చిన్నపిల్లలు అయితే 100% ఉంటారు. ఇలాంటి ఏజ్లో అంటే 25 సంవత్సరాలు ఉన్న ఏజ్లో వీడి మాదిగా రోడ్లో సగానికి పైగా పడుకొని ఉంటే ఏదన్నా అయితే అసలు ఎవరు దిక్కుంటారు చెప్పండి. ఇలాంటివి మ్యాక్సిమం తిరుపతిలోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి రోడ్డు మీద. కనీసం అక్కడ దగ్గరలోనే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. కాబట్టి ఒకసారి గమనించి ఏదన్నా ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా మిగిలిన వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.